హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఒక ఫన్నీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇలా మా పిల్లలు ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడుతున్నారండి. చాలా ఫన్నీగా అనిపించింది మాకే చూడడానికి. ఒకసారి మీరు కూడా చూసి ఆనందిస్తారని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, పిల్లలు క్రికెట్ ఎలా ఆడుతున్నారో ఒకసారి చూసేయండి మీరు కూడా. చాలా నవ్వు వస్తుంది చూస్తే, వీళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ చూస్తే. చూడండి, మా ఇంటి పక్కన అయితే ఇలా పొలాలు ఉన్నాయండి. ఈ పొలాలు ఖాళీ ప్లేస్లో ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఆడుకుంటున్నారు ఈ పిల్లలందరూ. చూడండి, అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. పిల్లలకు వచ్చినా రాకపోయినా కానీ ఏదో ట్రై చేస్తూ ఉంటారు క్రికెట్ అయితే ఆడడానికి. ఇలా ఒక 5గురు అయితే ఫామ్ అయ్యి ఇలా అయితే క్రికెట్ ఆడుతున్నారండి వాళ్ళు. చూడండి, చూసారు కదా, ఒకడు బ్యాటింగ్ చేస్తున్నాడు, ఒకడు బౌలింగ్ చేస్తున్నాడు. ఆడు ఫీల్డింగ్ చేయడానికి అలా కూర్చున్నాడు చూడండి, అక్కడ ఫీల్డింగ్ చేయకుండా. ఎవరైతే బౌలింగ్ చేస్తున్నాడో వాడే వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఇంకా మా పెద్దోడైతే ఎప్పుడు బ్యాటింగే ఇవ్వాలి వాడికి, బౌలింగ్ అసలు వద్దే వద్దు, ఫీల్డింగ్ కూడా వద్దు. అందుకనే వాడు అలా కూర్చొని చూడండి ఎంత లేజీ అంటే అసలు. మా చిన్నోడు మాత్రం పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫీల్డింగ్ చేస్తున్నాడు. అలా బాల్ పడింది, వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. ఇంకా అలా ఇప్పుడు బ్యాటింగ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు చూడండి. వాడైతే బౌలింగ్ వేయడానికి వెళ్తున్నాడు, బ్యాటింగ్ చేయడానికి బౌలింగ్ చేసినోడైతే ఇటు వచ్చాడు కదా. చూడండి, వీళ్ళు ఏదో రోహిత్ శర్మ అలా ఫీల్ అయిపోతున్నారు. స్పీడ్ బాల్ అంట. అలా బ్యాటింగ్ అయితే బౌలింగ్ చూడండి ఎలా చేస్తున్నారు. బ్యాటింగ్ కూడా అలాగే చేస్తున్నారు, సిక్సర్లు అంట మళ్ళీ వాళ్ళకి. చూసారా, మా పెద్దోడు బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా వాడు లాస్ట్లో బ్యాటింగ్ చేస్తాడు. అదైతే చాలా ఫన్నీగా ఉంటుంది. అక్కడ నుండి అక్కడ వరకే ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ అయితే. ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళే వెళ్ళి బాల్ తెచ్చుకుంటున్నారు. చూడండి, వేరే వీళ్ళకి టీం అసలు సరిగ్గా లేదు. మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. అరే, నువ్వు అంత దూరం కడితే నేను ఎలా వెళ్ళి తేవాలరా అన్నట్టు చూస్తున్నాడు వాడు. చూసారు కదా ఆడ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు మా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు చూడండి. చూసారు కదా బ్యాటింగ్. మీకైతే ఎలా అనిపించిందో తెలియదు కానీ మేమైతే చూసేటప్పుడు నవ్వుకున్నాం. ఈ వీడియో చూసేటప్పుడు కూడా నవ్వు వస్తూనే ఉందండి ఆ బ్యాటింగ్కి. చూడండి ఎంత లెంత్, ఇక్కడ నుండి అక్కడికే లెంత్ కూడా వాళ్ళు చాలా తక్కువ పెట్టుకున్నారు చూడండి. రన్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి కదా అలా అయితే. అందుకనే చూడండి ఎంత లెంత్ పెట్టుకొని అక్కడ నుండి అక్కడికే చూడండి బ్యాటింగ్. మేము వీడియో షూట్ చేసేటప్పుడు అలాగే నవ్వుకున్నాం, అలాగే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అలాగే నవ్వుకున్నానండి. ఆ వీడియో చూసి నాకు అంత నవ్వు వచ్చింది. ఈ పిల్లల బ్యాటింగ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేనైతే ఇలా ఫన్నీగా ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు అయితే చూస్తారు కదా అని పెడుతున్నానండి. నచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి.
చూసారు కదా! ఆ బాల్ దొరకదు. ఈలోగా వీడైతే ఆ రన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాడు ఇంకా. అక్కడి నుండి అక్కడికే కదా! ఎలాగో లెంత్ అయితే చాలా తక్కువ ఉంది కదా! వాళ్ళు పెట్టుకున్నది. ఈలోగా వాడు ఫినిష్ చేసేసుకోవాలని వాడి ఆశ. చెప్పాను కదా! వాడికి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. బ్యాటింగ్ చేయాలనే ఉంటది గానీ, ఎప్పుడు బౌలింగ్ గానీ, ఫీల్డింగ్ జోలికి గానీ వెళ్ళాలని అనిపించదు. ఎందుకనో గానీ వాడికి బ్యాటింగే ఇష్టం అనమాట. ఆ బాల్ ఎక్కడైనా పడినా గానీ తీసుకురావాలంటే మళ్ళీ చాలా బద్ధకంగా చూస్తా ఉంటాడు. చూడండి ఇంకా బ్యాట్ అయితే వదలట్లేదు. వాడే ఎక్కువ సేపు ఆడాడు ఆ బ్యాటింగ్‌ని. ఎందుకంటే ఔట్ అవ్వట్లేదు కదా! ఎందుకంటే చూడండి ఆడిష్టమే రన్స్ తీసేసుకుంటున్నాడు చక్కగా. చూసారు కదా! ఓన్లీ అలా టచ్ చేస్తున్నాడు అంతే. అది ఊరికే అక్కడి దాకా ఎళ్తుంది. ఈలోగా వాళ్ళు బాల్ వెతుక్కొని తెచ్చేలోగా వీడైతే రన్స్ తీసేసుకుంటున్నాడు చక్కగా. ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ ఔట్ అయిపోయాడండి. నెక్స్ట్ అయితే ఈ పాప బౌలింగ్‌కొచ్చింది. ఈ పాప నా వీడియోలో చూసే ఉంటారు మీరు. చాలా రీల్స్‌లో గూడా ఉంది. కింద మా ఇంట్లో రెంట్‌కుంటుంది ఈ పాప. చూడండి అది కూడా అలాగే చేస్తుంది రన్స్ కూడా. మా చిన్నోడు బౌలింగ్ చేస్తున్నాడు. చూడండి తనేమో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ పాపేమో బ్యాటింగ్ చేస్తుంది. చిన్నోడేమో బౌలింగ్ చేస్తున్నాడు ఆ పాపకి. ఎంతైనా పెద్దోళ్ళు క్రికెట్ కన్నా చిన్నపిల్లలకి క్రికెటే మనకి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదండీ! చూడడానికి కూడా చాలా కామెడీగా ఉంటుంది. చూడండి ఒక్క బాల్ కూడా అయితే కొట్టట్లేదు. ఏదో పాపం ప్రాక్టీస్ అయితే చేస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కొట్టమని. ఇలా అయితే పక్కన ఖాళీ స్థలం ఉండడం వల్ల పిల్లలైతే ఈవినింగ్ టైంలో ఇలా ఆడుకుంటారండి. మాకు సమ్మర్‌లో అయితే బావుంటుంది గానీ, ఇలా రైనీ సీజన్‌లో అయితే ఫుల్ వాటర్ వచ్చేస్తాయండి మాకు. కొంచెం మనకి సమ్మర్‌లో అయితేనే చాలా బావుంటుంది పిల్లలు ఆడుకోవడానికి. చూసారు కదా! ఇప్పుడు వీడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ పిల్ల అయితే వెళ్ళింది కదా! ఇప్పుడు బాల్ తెచ్చుకోవడానికి. ఈలోగా వీడైతే బ్యాటింగ్ అయితే ఆళ్ళ అన్నయ్యని చూసాడు కదా! ఇంకా అక్కడి నుండి ఇక్కడికి తెగ పరుగులైతే తీసేస్తున్నాడు చూడండి. రన్స్ అయితే తీసుకుంటున్నాడు. చూసారు కదా! వీళ్ళిద్దరైతే మరీ తగ్గిపోయింది ఇంకా వీళ్ళిద్దరికి మధ్య లెంత్ చూడండి. రన్ చేసుకోవడానికి చాలా ఈజీగా పెట్టుకున్నారు ఇద్దరు కూడా. చూడండి వాడికి అసలు బాల్ కూడా వెళ్ళట్లేదు. కనీసం కింద ఉన్న బాల్ కూడా వెళ్ళట్లేదు కొట్టడానికి. చూడండి బాల్ తెచ్చేలాగా వీడైతే రన్స్ తీసేసుకుంటున్నాడు. ఇదండి ఫన్నీ వ్లాగ్.
మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.